హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే నాలెడ్జ్ ప్రజెంటేషన్స్. సో సండే ఫండే ఎపిసోడ్ బిగ్ బాస్ ఎలా జరిగింది? సో నాకు సార్ ఎవరికి ఎలాంటి సజెషన్స్ ఇండైరెక్ట్గా ఇచ్చారు? సో టాస్క్ పరంగా కానీ ఎలాంటి గేమ్స్ ఉన్నాయి? ఇదేంటని చూస్తున్నాను, ఇది పెట్టుకున్నాను. సో బాగుందా? ఐ అనమాట, బిగ్ బాస్ 5 నా ఐ అనమాట. సో బాగుందని పెట్టుకున్నాను నార్మల్గా. సో కనిపించింది. అండ్ ఇప్పుడు బిగ్ బాస్ 2 ఫండే సండే ఎలా జరిగింది ఏంటి? సో ఎవరిని సేవ్ చేశారు నాకు సార్? ఎవరికి ఎలాంటి సజెషన్స్ ఇచ్చారు? సో హౌస్లో ఎవరెవరు ఏమనుకుంటున్నారు? సో సెకండ్ వీక్ నుంచి ఎలా ఆడారు అనేది, ఎలా తెలిసేలా చేశారు సో అనేది ఈ ఎపిసోడ్లో డిస్కస్ చేసుకుందాము. సో ఈ ఎపిసోడ్ని మిస్ అవ్వకండి, చాలా క్లూస్ ఉంటాయన్నమాట. సో కంటిన్యూస్గా చూడండి. ఇంకే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నవారు ఎంకే నాలెడ్జ్ ప్రజెంటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సో సండే ఫండే కాబట్టి నాకు సార్ 8 రజనీకాంత్ సాంగ్తో ఎంట్రీ ఇచ్చారనమాట. సో 8లో ఏముంది చూడయ్య అనే సాంగ్తో ఎంట్రీ ఇచ్చారు. సో ఎంట్రీ తర్వాత వచ్చేసి మన టీవీ సో కంటెస్టెంట్స్ దగ్గరికి వెళ్ళిపోదాం అనేసి అయితే వెళ్ళిపోయాడు. సో కంటెస్టెంట్స్కి హాయ్ చెప్పారు. హాయ్ సార్, చాలా హాయ్ సార్ ఎలా ఉన్నారు అంటే ఏదో అంటే ఎన్నో రోజుల తర్వాత చూస్తున్నట్టు. సో ఆల్రెడీ సాటర్డే చూసేసారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా సండే అంటే ఫండే కదా. సో ఈ బిగ్ బాస్ 8 సీజన్లో ఫండే కాదు, ఇక్కడ ఒకటి బిగ్ ట్విస్ట్ రివీల్ చేయబోతున్నాను అన్నారు. అంటే కంటెస్టెంట్స్ కొత్తగా ఉండాలి కదా. సో ఇన్ఫినిటీ 8 సో ఇంకా కొత్తగా ఉండాలి కాబట్టి 3 లాసెస్ ఉంటాయని చెప్పాను కదా. సో లాస్ట్ది ప్రైజ్ మనీ. సో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అని చెప్పేసి చేశారనమాట. సో అంతకంటే ముందు కంటెస్టెంట్స్కి సంబంధించిన ఏవి ప్లే చేశారు. సో అందులో ఏముంది అంటే, అందులో అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు, ప్రతి ఒక్క డైలాగ్ అనమాట, తెలుగే ఉండదు. సో అప్పుడు చెప్తారనమాట నాకు సార్, చూసారు కదా. సో మీ అందరి కోసం ఒక ఏవి తయారు చేస్తామో అది ప్లే చేస్తారనమాట. సో అందులో మొత్తం ఇంగ్లీషే ఉంటుంది అనమాట. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? బిగ్ బాస్ రూల్స్ ఎవరు ఫాలో అవ్వట్లేదు. బిగ్ బాస్ రూల్స్ ఏంటి? తెలుగులోనే మాట్లాడాలి. సో పడుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసి హిందీ సాంగ్స్ పాడుతున్నారు, మీరందరూ పాడుకుంటున్నారు, కుక్కర్ వస్తుంది. సో నాగమణి కంట, శేఖర్ పాషా, అబ్బాయి ఇలా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బిగ్ బాస్ ప్రైజ్ మనీ అనౌన్స్ చేయలేదు కదా. సో అనౌన్స్ చేయకుండా సో బిగ్ బాస్ వీక్లీ కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్ వైజ్ సో అది ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో అమౌంట్ అనేది సో బట్ ఎగ్జాక్ట్లీ ఎంత అనేది అయితే చెప్పలేదు. అండ్ ఈ వీక్ ఎంత డిక్రీజ్ అయిందని మీరు అనుకుంటున్నారు అని నాకు సార్ అడిగేసరికి కంటెస్టెంట్స్ 5,000 50,000 వాళ్ళ లెక్కలు చెప్పారు. సో నాకు సార్ లాస్ట్కి డిస్ప్లే చేసి చూపించారనమాట. సో 3 lakhs రెడ్యూస్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఒకరిని సేవ్ చేయాలి. నిన్న ఒకరు సేవ్ అయిపోయారు. సో ఈరోజు ఒకరిని సేవ్ చేయాలి. నిన్న సోనియా సేవ్ అయిపోయిందనమాట. సో ఈరోజు ఒకరిని సేవ్ చేశారు. సో ఎలా అంటే ఇట్లా డ్రమ్స్ ఉంటాయన్నమాట. సో వార్ హంగ్ డ్రమ్స్ అనమాట. అవి ఊదుతారు నామినేషన్లో ఉన్న 5 members. సో అందులో ఊదినప్పుడు వాళ్ళ వాయిస్ వస్తే, ఆ డ్రమ్ వాయిస్ వస్తే మాత్రం వాళ్ళు సేఫ్. శేఖర్ పాషా సేఫ్ అవుతారనమాట. నెక్స్ట్ వచ్చేసి అందరినీ యాక్షన్ రూమ్లో కలుద్దామని చెప్పేసి కంటెస్టెంట్స్ అందరినీ యాక్షన్ రూమ్లోకి పిలుస్తారు నాకు సార్. సో వాళ్ళకు ఒక గేమ్ పెడతారనమాట. సినిమా చెప్పేస్తావా మావా. సో గర్ల్స్ ఒకవైపు, బాయ్స్ ఒకవైపు డిఫరెంట్గా ఉండాలి కదా. సో సీజన్ 8 ఇన్ఫినిటీ కాబట్టి. సో అందులో వచ్చేసి ఫస్ట్ శేఖర్ అంటే ఈ గేమ్ ఎలా అంటే హీరో పేరు నాగ్ సార్ చెప్తారు. సో అప్పుడు ఇటు నుంచి ఒక కంటెస్టెంట్స్, అటు నుంచి ఒక కంటెస్టెంట్స్ వచ్చి వాళ్ళకి సంబంధించిన సినిమాలు చెప్పాలన్నమాట. సో ఎవరు చెప్పలేకపోతే వాళ్ళు అవుట్ గేమ్ నుంచి. నెక్స్ట్ అదర్ టీం వాళ్ళకి పాయింట్ వెళ్ళిపోతుంది. సో అది అనమాట. శేఖర్ పాషా వచ్చేసి మెగాస్టార్, శేఖర్ పాషా సీత. సో సీత అవుట్ అయిపోయింది. అభినయ్, బాలకృష్ణ అనమాట, సోనియా అవుట్ చెప్పలేకపోతుంది. ఆదిత్య, పవన్ కళ్యాణ్, ప్రేరణ. యాక్చువల్లీ ఇక్కడ ఆదిత్య వాళ్ళ బాయ్స్ టీమే గెలుస్తుంది. సో ఇలా వచ్చేసి బాయ్స్కి 5 points వస్తే గర్ల్స్కి 1 point వస్తుంది అనమాట. సో అది కూడా బేబక్క వల్ల, నాబిల్ బేబక్క అయితే బేబక్క గెలుస్తుంది. సో బాయ్స్ విన్నర్స్ అవుతారు దీంట్లో. మళ్ళీ 1 సేవింగ్ అనమాట. 1 సేవింగ్ ఎవరిని చేశారు అని అంటే, సో నేమ్ ఉన్న బాటిల్స్ తీసుకొస్తారు. నేమ్ ఉన్న బాటిల్స్లో వచ్చేసి
ఇది ఇక్కడ వచ్చేసి ఆ బాటిల్స్ ఓపెన్ చేస్తే ఒక ర్యాపర్ నెమ్మలిక లాగా ఒక సాఫ్ట్ ఈ కోడిక సంథింగ్ ఏదో ఈక ఉంటుంది. ఆ బాటిల్స్ని ఓపెన్ చేయమంటారు. ఓపెన్ చేస్తే ఆరెంజ్ వచ్చిన వాళ్ళ అన్సేఫ్, గ్రీన్ వస్తే సేఫ్ అనమాట. అందులో పృథ్వీకి గ్రీన్ వస్తుంది, పృథ్వీ సేవ్ అయిపోతాడు. నెక్స్ట్ ముగ్గురు మిగులుతారు, మణికంఠ, బేబక్క, విష్ణుప్రియ. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ లాక్కో ఇటు గేమ్ పేరు ఇది వచ్చేసి ఒక ఫన్ అనమాట. సో ఇది ఎందుకు పెట్టారా అనిపించింది నాకైతే, ఎందుకంటే మంచి గేమ్స్ లేవా అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. మరి ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో అఫ్కోర్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇద్దరు కంటెస్టెంట్స్ అటు నుంచి ఒకరు ఇటు నుంచి ఒకరు వస్తారు. సో ఒక మధ్యలో ఒక కోన్ ఉంటుంది, దాన్ని లాక్కొని వెళ్తారనమాట. సార్ అయితే ఇయర్స్ హెడ్ అలా చెప్తా ఉంటే వీళ్ళు వాటిని పట్టుకోవాలి. సో మధ్యలో వచ్చేసి వాళ్ళని బోర్డులోకి తీసుకొచ్చిన తర్వాత కోన్ అంటారు. ఎవరైతే లాక్కెళ్తారో వాళ్ళకి పాయింట్ అనమాట. సో ఈ గేమ్లో గెలిచిన వాళ్ళకి మాత్రం ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఉంటుంది. సో ఇందులో అయితే గర్ల్స్ గెలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఇక్కడ ఒక కండిషన్ పెడతారనమాట నాకు సార్. ఏమంటే బాయ్స్ గెలిస్తే గర్ల్స్కి షేర్ చేయాల్సిన అవసరం లేదు గిఫ్ట్, కానీ గర్ల్స్ గెలిస్తే ఖచ్చితంగా బాయ్స్కి షేర్ చేయాలి అని చెప్పేసి. సో చిన్న ఫన్ అనమాట. ఆ తర్వాత వచ్చేసి అందరూ లివింగ్ రూమ్లోకి రండి అని పిలుస్తారు నాకు సార్. ఆ తర్వాత వచ్చేసి విష్ణుప్రియ అంటే, సార్ రోజు మీరు బ్యూటీ డ్రింక్ తాగుతారా సార్, రోజుకి యంగ్ అయిపోతున్నారు అని విష్ణుప్రియ అంటుందన్నమాట. సార్ నా మీద పడ్డారా అని చెప్పి నాకు సార్ స్మైల్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి వన్ సేవింగ్ అనమాట. నక్లెస్ బాక్సులు తెప్పిస్తారు, ఇప్పుడు ఎవరైతే చీఫ్లు వేసుకున్నారో అలాంటివి. సో అందులో ఎవరికి గ్రీన్ వస్తే వాళ్ళు సేవ్ అవుతారు. ఇక్కడ వచ్చేసి విష్ణుప్రియ సేవ్ అయ్యారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి గేమ్ అనమాట, యానిమల్ డెడికేషన్ గేమ్ అనమాట. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ గేమ్ అని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే హౌస్లో ఉన్న మెంబర్స్ ఎవరిని ఎలా అనుకుంటున్నారు అంటే ఇక నుంచి వాళ్ళు సెకండ్ వీక్ నుంచి వాళ్ళ గేమ్ చేంజ్ చేసుకోవడానికి ఇది ఒక యూస్ఫుల్ అని అయితే నాకైతే అనిపించింది. సో ఇందులో వచ్చేసి ఒక్కొక్క యానిమల్కి ఒక్కొక్క ఏమంటారు ఒక్కొక్క ట్యాగ్ ఇచ్చారు. సో ఫాక్స్ అంటే కన్నింగ్ అని, క్యాట్ అంటే స్వార్థం అని అట్లా. సో అలా ఫస్ట్ నావెల్ని పిలిస్తే క్యాట్ వచ్చేసి ట్యాగ్ యష్మికి ఇస్తారు, గేమ్ కోసం మాట కోసము చాలా స్వార్థంగా ఉంటుంది అని చెప్పేసి. సో నెక్స్ట్ అది యాక్సెప్ట్ చేస్తుంది. ప్రేరణ వచ్చేసి సీతకి తేలు ఇస్తుంది అనమాట. సో తేలు మీన్స్ నమ్మదగింది కాదు, అంటే ఏమైనా అనాలన్నా, ఏమైనా చెప్పాలన్నా, ఏమైనా జోక్ చేయాలన్నా కూడా సో తను వేరేలాగా తీసుకుంటుంది అని మీనింగ్ చెప్పిందనమాట. లైక్ కోక్ టాస్క్ అనమాట. సో తను అది ఎందుకు ఇచ్చావని నాకు సార్ అడుగుతారు. అప్పుడు సీత లేచి చెప్తుంది అనమాట. సో చెత్తనే కదా సార్, చెత్తలో తీసింది అక్కడ పెట్టింది కదా, అది నాకు నచ్చలేదు, సారీ చెప్పడానికి వచ్చింది, నేను యాక్సెప్ట్ చేయలేదు, అందుకోసమే ఇచ్చింది అని. బట్ నేను అంతే దాన్ని అగ్రీ చేయను, నేనేం తేలును కాదు అని అయితే సీత చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్కి దోమ శేఖర్ పాషా గారికి ఇస్తారు. దోమ మీన్స్ చిరాక్. సో శేఖర్ పాషా గారు ఏం చేస్తారంటే ఎంత సీరియస్ కాన్వర్జేషన్ అయినా సో అక్కడికి వెళ్ళి జోక్స్ వేయడం, అంటే జోక్స్ అనేవి ఆల్ టైమ్స్ అన్ని సందర్భాల్లో అన్ని సమయాల్లో వర్కౌట్ అవ్వవు కదా. సో కొన్నిసార్లు ఏదైనా అతి ఏదైనా కూడా డైజెస్ట్ చేసుకోలేము, ఏది ఎక్కువైనా కూడా ప్రాబ్లమే అనమాట. సో అట్లా. నెక్స్ట్ వచ్చేసి యష్మి బేబక్కకి ఇస్తుంది అనమాట. బ్లైండ్ ఫాలోవర్, నిఖిల్ని ఫాలో అవ్వడము, సో అట్లాంటివి ఫాలో అవుతుంది. సో ఓన్గా ఏం లేదు అనేసి ఇస్తుంది. సో నేను అప్పుడు బేబక్క ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటుంది. సో ఫస్ట్లో అలా ఉన్నాను, బట్ తర్వాత నేను చేంజ్ అయ్యాను అని చెప్తుంది. ఆదిత్య ఓం గారు శేఖర్ పాషాకి ఇస్తారు. అదే సేమ్ చిరాకు జోక్స్తో చిరాకు తెప్పిస్తారు. ఇప్పటికీ నాకు ఒక 200 జోక్స్ తెప్పించారు. అది ఫన్నీగా అనిపించింది వాళ్ళ కాన్వర్సేషన్. సో ఫన్నీగానే ఇచ్చారు. శేఖర్ పాషా కూడా ఫన్నీగానే తీసుకున్నారు. నాకు సార్ కూడా నవ్వారనమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ నైనిక మణికంఠకి ఇస్తుంది తేలు, అంటే నమ్మదగినవి కాదు అని చెప్పేసి. సో మీరు నీ టీంలో ఉంటే బాగుండు, నన్ను తీసుకోవచ్చు కదా, ఒకవేళ నీ టీం గెలిస్తే నన్ను తీసుకోవచ్చు కదా అని అడుగుతాడు. అంటే దానికి మణికంఠ ఎక్స్ప్లెనేషన్ ఏమని ఇస్తాడంటే, సో అప్పుడు నేను సెలెక్ట్ చేసుకునేటప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి అడిగాను సార్, నిఖిల్ దగ్గరికి వెళ్తే సెకండ్ రౌండ్లో తీసుకుంటాను, ఎందుకంటే నాకు గేమ్స్ టాస్క్లు ఆడేవాళ్ళు కావాలి అని చెప్పాడు. యష్మి దగ్గరికి వెళ్తే న్యూట్రల్ ఆన్సర్ ఇచ్చింది. నైనిక దగ్గరికి వెళ్ళి కూడా
అడిగితే చూస్తాను అని అంది. బట్ తర్వాత నేను మళ్ళీ అడిగాను, సో నువ్వు తీసుకుంటావు అనుకున్నాను అని చెప్పి అడిగాను. అప్పటికే నేను తీసుకుందామని నిల్చునేసరికి అప్పటికే తను లేచాడు. ఎవరు నిఖిల్ లేచాడని నేను తీసుకోలేదు అని అయితే చెప్పింది అని చెప్తాడు. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ వచ్చేసి అది కూడా నేను ఎందుకు అన్నానంటే, నేను నామినేషన్లో మనకంటే చెప్తాడు, నేను నామినేషన్లో ఉన్నాను, సో నా పర్ఫార్మెన్స్ నాకు ఇప్పుడు అవసరం, నేను ఆడియన్స్కి చూపించుకోవాలి కాబట్టి అడిగాను అని చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి బేబక్క అనమాట. బేబక్కకి పృథ్వీ గాడిద అని ఇస్తాడనమాట. గాడిద అంటే తెలివి తక్కువ అని మీనింగ్. సో టాస్క్లో ఫిట్ కాదు, నేను ఒప్పుకుంటాను, తర్వాత నేను రియలైజ్ అయ్యాను, నేర్చుకుంటున్నాను అని చెప్తాడు. వర్షం పడుతుంది చెప్తాడు. నెక్స్ట్ వచ్చేసి సోనియా అనమాట. సోనియా అందరికీ తెలిసిందే విష్ణుకి వేస్తుంది. విష్ణుకి వేసింది అనమాట. సో అదే ఇష్యూ, తను నిఖిల్కి ఏముంది అని చెప్పేసి, సో దానికే వేసింది. సో ఆ వర్డ్స్ నాకు నచ్చలేదు అని చెప్పేసి వేసింది. అప్పుడు విష్ణు స్టోరీ అంతా చెప్తుంది అనమాట. సో నేను జోగ్వేల్గా డైనింగ్ టేబుల్ దగ్గర అందరికి రిపోర్టర్ లాగా క్వశ్చన్స్ అడిగాను. అలానే హౌస్లో అందరు అనుకుంటున్నారు నేనే కాదు సార్, సో నేను ఓపెన్గా అడిగాను అని చెప్తుంది అనమాట. సో ఆ కాన్వర్సేషన్లో నీ సారీ కూడా చెప్పిన తర్వాత కూడా అడల్టరీ జోక్స్ అని అయితే అంది. అది నాకు నచ్చలేదు. మళ్ళీ బయటికి వెళ్ళి ఏడ్చింది. సో అని విష్ణు చెప్తుంది. లేదు సార్, అది జరిగినప్పటి నుంచి వేరే వాళ్ళతో చెప్పుకుంటూ నవ్వడము, సో నేను పక్కన ఉన్నప్పుడు వేరే వాళ్ళకి ఆ టాపిక్ తీయడము చేస్తుంది అనేసి సోనియా అందనమాట. సో నేను అలా ఏం చేయలేదు సార్, నేను అసలు టాపిక్ ఏం తీయలేదు. సరే ఎవరితో అన్నాను చెప్పు, నేను ఎవరితో కాన్వర్సేషన్ చేశాను చెప్పు అంటే చెప్పలేదన్నమాట సోనియా. నెక్స్ట్ వచ్చేసి అబ్బాయి యష్మికి ఇస్తాడు స్వార్థం, సేమ్ స్వార్థంది ఇస్తాడనమాట. సో తను గేమ్ కోసం స్వార్థంగా ఆలోచిస్తుంది, గెలుపు కోసం అని చెప్పేసి. నెక్స్ట్ సీత వచ్చేసి ప్రేరణకి. సో ఓన్ గేమ్ ఆడట్లేదు. ఫస్ట్ 2-3 days నిఖిల్కి సపోర్ట్ చేసింది, ఆ తర్వాత నిఖిల్ని ఫాలో అయింది, నిఖిల్ చెప్పించేసింది. నెక్స్ట్ వచ్చేసి యష్మి టీంకి వెళ్ళిన తర్వాత యష్మిని ఫాలో అవుతుంది అని చెప్తుంది అనమాట. సో నేను అలా ఏం ఫాలో అవ్వట్లేదు, నాకు ఓన్ గేమ్ ఆడుతున్నాను అని చెప్పేసి ప్రేరణ అంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి శేఖర్ పాషా గారు వచ్చేసి యష్మికి ఇస్తారు, కన్నింగ్ ఇస్తారనమాట. సో గేమ్ కోసం కన్నింగ్గా ఉంటుంది అని చెప్పేసి. నెక్స్ట్ యాజ్ యూజువల్గా విష్ణు సోనియాకి ట్యాగ్ ఇస్తుంది అనమాట. సో అన్నిట్లో మాట్లాడుతుంది ఏంటి అది నేను చూడలేదు యాక్చువల్లీ ఏం ట్యాగ్ ఇచ్చిందో అనేది. నెక్స్ట్ చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి మణికంఠ శేఖర్ పాషాకి ఇస్తారు. చిరాగ్గా నేను ఏదో ఒకటి సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాను గేమ్ గురించి, దాని గురించి వచ్చేసి జోక్స్ వేస్తాను సార్, అందుకే చిరాకు అని చెప్తాడు. అప్పుడు శేఖర్ పాషా ఏమంటారంటే, మనోడు ఏంటంటే హౌస్లో అందరూ ఉంటే ఎక్కడికో వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటారు, దగ్గరికి వెళ్దామంటే చిరాకు అంటాడు అని చెప్పేసి. అప్పుడు ఎప్పుడంటే ఇంకా నాకు సార్ కూడా నవ్వేస్తాడనమాట. మళ్ళీ స్టార్ట్ చేశాడని మణికంఠ అంటారు. ఇక బేబక్ వచ్చేసి సోనియాకి ఇచ్చింది, చిరాకు ట్యాగ్ ఇస్తుంది అనమాట. ఎందుకు అని అంటే చిరాకు ఇంకా నీ మొహం చూస్తేనే చిరాకు, ఫస్ట్ డే నుంచి మా ఇద్దరికి పనిలేదు సార్ కాన్వర్జేషన్ పరంగా, కానీ సో తను నన్ను ఇలా అబద్ధం చేసుకుంది, ఇలా ఉంది అని చెప్పేసి అయితే బేబక్క చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి మణికంఠ అండ్ బేబక్కలో ఒకరిని సేవ్ చేయడానికి నాకు సార్ యాక్షన్ రూమ్కి రమ్మంటారు. అక్కడ 2 డ్రమ్స్ ఉంటాయి అన్నమాట. సో డ్రమ్స్ ఇలా కొట్టడంతోనే అవి పగిలిపోతాయి. సో అందులో నుంచి ఒక షీట్ వస్తుంది, అందులో ఎఫెక్టెడ్ అని ఉంటుంది, ఎఫెక్టెడ్ అండ్ సేవ్ అని ఉంటుంది అనమాట. సో సేవ్ అనేది మణికంఠకు వస్తుంది, ఎఫెక్టెడ్ అనేది బేబక్కకు వస్తుంది. బేబక్క స్టేజ్ మీదకి వస్తుంది. సో ఏంటి బేబక్క ఇంత తొందరగా వచ్చేసావు అని నాకు సార్ అడుగుతారు. అప్పుడు ఇంకో ఛాన్స్ ఇస్తే బాగుంది సార్ బిగ్ బాస్ అని చెప్తుంది అనమాట. సో అలా చెప్పేసిన తర్వాత బేబక్క ఏవి ప్లే చేసిన తర్వాత సో నెక్స్ట్ ఎంతమంది బేబక్క వెళ్ళిపోవడము ఇష్టం లేదు అంటే ప్రేరణ, విష్ణుప్రియ, నిఖిల్ వీళ్ళందరూ కూడా హ్యాండ్స్ రేస్ చేస్తారు. యష్మి రేస్ చేయదు, అబ్బాయి రేస్ చేస్తాడు, సీత రేస్ చేస్తుంది, సో పృథ్వీ కూడా రేస్ చేస్తారు. సో అలా ఆ తర్వాత కంటెస్టెంట్స్ ఒక బోర్డు తెప్పించి ఎవరెవరిని రోడ్డు మీద పెడతావు, ఎవరెవరు అర్హులు కాదు హౌస్లో ఉండడానికి అంటే తను చెప్తుంది అనమాట. అప్పుడు ఇది మన
ఎవరు మణికంఠ పృథ్వీ. మణికంఠ కొంచెం ఎమోషన్ తగ్గించుకొని ఆడాలి అని చెప్తుంది, సజెషన్ లాగా తీసుకుంటాడు మణికంఠ. అండ్ పృథ్వీ ఆల్సో కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్తుంది. సో అది కూడా పృథ్వీ ఓకే అక్క అనేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి ఇంకెవరు అంటే సోనియా అని పెడుతుంది. అండ్ ఇంకా ఐ థింక్ ఆదిత్య అవన్నీ పెడతారు అనమాట. బోర్డు పెట్టేసిన తర్వాత ఓకే బేబక్క బాయ్ అని చెప్పేసి అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి బేబక్క బస్ ఉంది. నెక్స్ట్ మండే కాబట్టి నామినేషన్స్ హాట్గా ఉంటాయి అనమాట. సేమ్ రూమ్, నామినేషన్ రూమ్, అండ్ 3 చీఫ్లు ఉంటారు. సో చాలా అంటే చాలా టఫ్గా ఈసారి నామినేషన్ ఇంకా హై లెవెల్లో ఉండబోతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో ఎవరైతే లాస్ట్ వీక్లో నామినేషన్కి రాలేదో ఈసారి నామినేషన్లో ఉండబోతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెప్పాను కదా నాకు సార్ ఎలా క్లూ ఇచ్చాడు అని చెప్పేసి. సో ఈ ఎనిమల్స్ ఇచ్చేసి ఎవరి గురించి ఎవరు ఎలా అనుకుంటున్నారు అనేది మాత్రం వాళ్ళ ఒపీనియన్ని బయట పెట్టించాడు అనమాట. సో ఇక నుంచి ఈ కంటెస్టెంట్స్ అలా కాకుండా సో అది మార్చుకొని ఇంకా మంచిగా ఇంప్రూవ్ అవుతారని అయితే అనుకుంటున్నాను నేనైతే. అండ్ నెక్స్ట్ ఇంకా వచ్చేసి బేబక్క బస్లో ఏం చెప్తారో. సో అర్జున్ అంబడి ప్రోమో ఇప్పటికే వచ్చేసింది. సో బట్ ఇంకా నేను చూడాలి. ఈ రివ్యూ షూట్ చేయాలి కాబట్టి. సో ఇది సెకండ్ టైము, ఎందుకంటే ఫస్ట్ టైము అని రికార్డ్ అవుతుంది అనుకున్నాను బట్ అవ్వలేదు. సో మళ్ళీ చేస్తున్నాను అనమాట. సో రికార్డింగ్ అంటే నాట్ ఈజీ, చాలా ఉంటుంది అనమాట. సో నేను ఫస్ట్ అనుకుంటే కానీ రివ్యూస్ అట్లా అని, బట్ ఆ పెయిన్ ఏంటో ఇప్పుడు నాకు తెలుస్తుంది. అండ్ అఫ్కోర్స్ ఎంత పెయిన్ అయినా కూడా నేను రెడీ టు ఫేస్ అనమాట. సో ఇది నాకు ఎప్పటి నుంచో ఆ ప్యాషను, బట్ దీనికి సంబంధించి నేను స్పెషల్ వీడియో చేసి పెడతాను, అది కూడా బిగ్ బాస్ అయిపోయిన తర్వాత. సో ఇప్పటికైతే ఈ రివ్యూ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ రేపు నెక్స్ట్ వీక్లో మాత్రం నామినేషన్, లాస్ట్ వీక్ నామినేషన్ లేని వాళ్ళు నెక్స్ట్ వీక్ నామినేషన్ లేకపోతే ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకైతే వాళ్ళకి ఫ్యాన్ బేస్ లేదు కాబట్టి. సో వాళ్ళు అంటే అఫ్కోర్స్ కొంచెం ఉంటుంది, బట్ ఏంటంటే ఫ్యాన్స్ అందరూ వేరే వాళ్ళకి కనెక్ట్ అయిపోతారు కాబట్టి. సో వీళ్ళకి ఫ్యాన్ బేస్ ఏర్పడే అవకాశం ఉండదు. ఎస్పెషల్లీ యష్మి ఇంకా సేవ్ అవుతూ వస్తూ ఉంటే మాత్రం సో దానికి ఫ్యూచర్లో ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా నామినేషన్స్ రేపు ఎలా సాగబోతున్నాయి, సో ఎలా ఉండబోతుంది, ఎవరి నామినేషన్ రైట్ ఎవరి నామినేషన్ రాంగ్ అనేది సో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అండ్ ఇప్పటివరకైతే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని మీ లైక్ అందించండి. ఈ లైక్ ద్వారా వేరే వాళ్ళకి సజెషన్ వెళ్తుంది, అది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ రివ్యూ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.